అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఈరోజు మనం చాలా తేలికగా చల్లగా ఒక ప్రత్యేకమైనటువంటి వంటకం అదేనండి దోసకాయ తంబోలి ఎలా తయారు చేయాలో చూద్దాము. ముఖ్యంగా ఈ వేసవి కాలంలో అయితే ఈ తంబోలి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇది శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది, అలాగే జీర్ణక్రియకు కూడా బాగా సహాయపడుతుంది. దీనికి కావాల్సినవి దోసకాయలు, పెరుగు, పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి, మిరియాలు, ఉప్పు. ఇక తాలింపు కోసం ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగువ. ఇప్పుడు తయారీ విధానంలోకి వెళ్దాం రండి. ముందుగా దోసకాయను తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో దోసకాయ ముక్కలు, అలాగే పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవాలండి. ఇక్కడ నాకు పచ్చి కొబ్బరి లేదు, సో నేను పచ్చి కొబ్బరి వేయలేదండి. పచ్చి కొబ్బరి వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా ఉప్పు, 1/2 ఇంచ్ అల్లం, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మిరియాలు, 4-5 వెల్లుల్లి రెబ్బలు, గుప్పెడంత కొత్తిమీర, 3 పచ్చిమిర్చి వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా వాటర్ని పోసి గ్రైండ్ చేయండి. ఇప్పుడు మనం పెరుగుని మజ్జిగలా చేసుకోవాలండి. ఈ మజ్జిగలోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ దోసకాయ పేస్ట్ని వేసి కలుపుకోవాలి. అవసరమైతే మరి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. మనకి మజ్జిగ ఎలా ఉండాలో ఆ విధంగా చేసుకోవాలండి. మరీ పలచగా కాకుండా అలాగని పెరుగులాగా కాకుండా కాస్త మధ్యస్థంగా ఉండే విధంగా చూసుకోండి. అవసరమైతే ఈ స్టేజ్లోనే ఒకసారి ఉప్పును సరి చూసుకొని కలుపుకోండి. ఇలా చేసుకున్న మజ్జిగ కనీసం 3-4 గంటల పాటన ఊరాలండి. అలా ఊరితేనే మనకు దోసకాయలోని అల్లంలోని ఫ్లేవర్స్ అన్నీ మజ్జిగలోకి ఇంకి మజ్జిగ టేస్టీగా ఉంటాయి. మనం అప్పటికప్పుడు చేసాము అంటే పచ్చివాసన వస్తుందండి. అలా కాకుండా 3-4 గంటల టైం ఉన్నిందంటే మనకు అప్పుడు ఆ ఫ్లేవర్స్ అన్నీ మజ్జిగలోకి ఇంకి చాలా టేస్టీగా ఉంటాయి. ఇక తాలింపు వేసుకుందాం రండి. స్టవ్ పై కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 2-3 ఎండుమిరపకాయలు, అలాగే కొద్దిగా ఇంగువ, 1/2 టీ స్పూన్ పోపు దినుసులు, కొద్దిగా కరివేపాకు వేసి కరివేపాకు చిటపటలాడాక ఈ తాలింపును తంబోలిపై పూసి బాగా కలిపితే మన దోసకాయ తంబోలి రెడీ. ఇది అన్నంతో అయినా రొట్టెతో అయినా చాలా బాగుంటుందండి. ముఖ్యంగా ఈ వేడి వేసవిలో ఒక చల్లని రుచిగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి మీ అనుభవాన్ని కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.